రెటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో కాల్పుల మోత మోగుతోంది. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత కేంద్రీయ కమిటీ సభ్యుడు హిడ్మా మృతి చెందారు. అలాగే హిడ్మా భార్య మరో ఇద్దరు కీలక నేతలు మరణించినట్లు తెలుస్తోంది. మారేడుమిల్లి లోతట్టు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు అగ్రనేతలు షెల్టర్ తీసుకున్నారనే విశ్వసనీయ సమాచారంతో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా మరో ఇద్దరు అధికారుల నేతృత్వంలో ఎన్కౌంటర్ నిర్వహించారు. హిడ్మాపై కోటికి పైగా రికార్డు, ఆయన భార్యపై 50 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చెప్పండి చిదంబర్ రెడ్డి, హిడ్మా మృతిని అధికారికంగా ప్రకటించారంటారా? ఓవరాల్ గా అయితే ఆపరేషన్ గ్రీన్ హట్ తో ప్రారంభమైన ఈ ఏరివేత కార్యక్రమం అనేది ఆపరేషన్ కగార్ తో ఒక నెక్స్ట్ స్టెప్ తీసుకుందని చెప్పాలి. అంతేకాకుండా 2026 మార్చిలోగా మొత్తాన్ని మావోయిస్టులకు సంబంధించిన ప్రతి అంశాన్ని, ప్రతి పర్సన్ని, అలా కాకుండా ప్రతి దళాన్ని కూడా మేము ఏరివేస్తామంటూ గతంలోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చెప్పిన స్టేట్మెంట్ కానివ్వండి, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు కానివ్వండి. ఈ పరిణామాల్లో ఇప్పుడు అతిపెద్ద ఒక బ్రేక్ త్రూ దొరికింది పోలీసులకు అని చెప్పాలి. ఎందుకంటే హిడ్మా గురించి మనం మాట్లాడితే ఆయన నిజంగానే అగ్రనేతలందరూ ఒక్కొక్కరుగా ఎన్కౌంటర్ అయిన తర్వాత మరికొద్ది మంది ఎవరైతే అగ్రనేతలు ఉన్నారో వాళ్ళందరూ పోలీసుల ఎదుట కానివ్వండి, అలాగే గవర్నమెంట్ ఎదుట కానీ లొంగిపోతున్న తర్వాత హిడ్మా అన్న వ్యక్తే ప్రైమ్ టార్గెట్లో ఉన్నారు. అంతేకాకుండా హిడ్మా కూడా లొంగిపోతారంటూ కూడా గతంలో అలాంటి కొన్ని మనకి మాటలు వినిపించాయి. కానీ బట్ అదేది జరగకుండా ఇవాళ హిడ్మాకు సంబంధించిన కన్ఫర్మేషన్, అంటే ఎన్కౌంటర్ జరిగిన విషయానికి సంబంధించిన కన్ఫర్మేషన్ మనకు చెప్పారు. ఆ విధంగా చూస్తే మాత్రం ఇది అల్లూరు జిల్లాలోని మారేడుమిల్లి ప్రాంతంలోని కింటుకూర్ అనే గ్రామ సమీపంలోని ఒక అటవీ ప్రాంతంలో జరిగింది అన్నది చెబుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కన్ఫర్మేషన్ ఇచ్చారు. అంతేకాకుండా హిడ్మాకు సంబంధించి కానివ్వండి, హిడ్మాతో పాటు తన భార్య కూడా ఈ ఎన్కౌంటర్లో ఉన్నారు అన్న విషయం చెప్తున్నారు. మరొక 4 కీలకమైన వాళ్ళు చనిపోయారని చెప్తున్నారు. అందులో చూస్తే మాత్రం హిడ్మా ఉన్నారు, అలాగే రవి, అరుణ, రవి అంటే తన గన్మెన్, అలాగే అంజు, అలా మొత్తం 6 మంది ఈ ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అధికారికంగా ఈ విషయాన్ని ఆల్రెడీ ఇప్పటికే చెప్పారు. అలాగే సిఆర్పీఎఫ్, అలాగే కోబ్రా గ్రేహౌండ్ దళాలు కూడా దీనికి సంబంధించి ఆపరేషన్లో పాల్గొని ఈ మావోయిస్టు ఏరివేత కార్యక్రమంలో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసినట్టు చెప్తున్నారు. అయితే హిడ్మాకు సంబంధించి చూస్తే గత కొంతకాలంగా ఆయన కూడా లొంగిపోతున్నారు. ఓవైపు మల్లోజుల వేణుగోపాల్ కానివ్వండి, ఆసన్న కానివ్వండి, వాళ్ళ తరహాలోనే ఈయన కూడా లొంగిపోబోతున్నారు. ఆయన లొంగిపోయే క్రమంలో కూడా దాదాపుగా 200 మంది మావోయిస్టులను తీసుకొని రాబోతున్నారన్న ఒక మాట కూడా వినిపించింది. కానీ బట్ తర్వాత పరిస్థితి మారింది. ఆ తర్వాత ఆయన లొంగిపోకపోగా తర్వాత యాక్టివిటీకి ప్రారంభిస్తున్నారని తెలుసుకున్న తర్వాత వెంటనే ఈ కార్యక్రమం చేపట్టారు. అది ఎన్కౌంటర్ సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి, అలాగే కొన్ని అనుమానాలు ఉన్నాయంటూ పౌర సంఘాల నేతలు మాట్లాడుతున్న హిడ్మా కానివ్వండి, హిడ్మా భార్యను కానివ్వండి, అక్కడ ఏదైతే అప్పటికే మారేడుమిల్లి ప్రాంతంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో తిరుగుతున్నారన్న సమాచారం అందుకున్న వీళ్ళు జల్లెడ పెట్టడం ప్రారంభించడం, ఆ తర్వాత ఎన్కౌంటర్లోనే ఆయన చనిపోయారన్న దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు. అది సరిపోదన్నట్టుగా ఎన్కౌంటర్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అక్కడ మరింతమంది మావోయిస్టులు ఉన్నారని ఒక అనుమానం ఉంది. ఓవైపు అంతకుముందు ఛత్తీస్గఢ్ కానివ్వండి, మిగిలిన ప్రాంతాల్లో చాలా కీలకంగా అక్కడ కేంద్ర మంత్రిత్వ శాఖ కానివ్వండి, అలాగే వీళ్ళ ఏరివేత కార్యక్రమం చాలా సీరియస్గా జరుగుతుంది. కాబట్టి ఈ కారణంతోనే ఆయన అల్లూరు జిల్లాలోకి వచ్చారు అన్న ఒక అనుమానం కూడా ఉంది. ఆ నేపథ్యంలోనే ఆయన చంపేశారు. ఓవరాల్ చూస్తే మాత్రము ఆయన గురించి చూస్తే ఛత్తీస్గఢ్లో ఆయన జన్మించినట్టుగా ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన దాదాపుగా 17 ఏళ్ల వయసులోనే ఆయన మావోయిస్టు దళంలోకి వెళ్లారు. అక్కడ చాలా కీలకమైన బాధ్యతలు చాలా చేశారు. అందులో ముఖ్యంగా ఇప్పుడైతే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు, వ్యూహకర్తగా అంటారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒరిస్సాకు సంబంధించి మధ్యప్రదేశ్లో అధిక ఏదైతే దాడులు ఉన్నాయో వాటికి సూత్రధారుగా చెప్తుంటారు. 2004 నుంచి 2024 వరకు మొత్తం 27 మేజర్ దాడులని ఆయన దగ్గరుండి పర్యవేక్షించినట్టుగా కూడా సమాచారం ఉంది. ఈ విధంగా చూస్తే మాత్రం ఆయన ఇప్పుడు ఇవాళ ఎన్కౌంటర్లో మట్టుపెట్టడం అన్నది నిజంగానే మావోయిస్టుకు సంబంధించిన ఉద్యమానికి అతిపెద్ద దెబ్బగా చెప్పాలి. ఎవరైతే ఇప్పటికీ అక్కడ అడుగుల్లో ఉందామని భావిస్తున్నారో వాళ్లకు మరొకసారి అలార్మింగ్ ఫ్యాక్టర్గా కూడా చెప్తున్నారు. గతంలో కూడా 2023లో కూడా ఆయన ఒకసారి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఎన్కౌంటర్ కాబడ్డారని చెప్పారు. కానీ బట్ అది అతను కాదు, అతను ఇంకొక మావోయిస్టు సంస్థ నుంచి ఉన్న హిడ్మా అనే వ్యక్తి చనిపోయారన్నది కూడా వచ్చింది. ఈ విధంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ అనేది చాలా కీలకంగా మావోయిస్టు పార్టీ చూస్తుంటే, అంతకన్నా కీలకంగా పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం ఆపరేషన్ కగార్ కంప్లీట్ అవ్వడానికి మరో 5 నెలల కాలం ఉన్న నేపథ్యంలో 5 నెలల్లో మొత్తం పూర్తి అవ్వాలంటే ఇలాంటి కీలకమైన నేతలందరినీ కూడా తీసుకెళ్లి మట్టుపెట్టాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే కీలక నేతలే టార్గెట్ గా ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. గతంలో ఎన్కౌంటర్లు జరిగినా సరే చిన్నవాళ్ళు చనిపోయేవాళ్ళు, అంతేకాకుండా ఎవరైతే ఇలాంటి సీనియర్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన గన్మెన్లు కానివ్వండి 3 అంచెల భద్రత ఉంటుంది కాబట్టి వాళ్ళ దాకా బుల్లెట్ చేయడం అనేది చాలా కష్టమైన సాధ్యం. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే మనం మే 21వ తారీఖున కూడా నబాల కేశవరావుని కూడా ఇదే విధంగా మట్టుపెట్టడం మనం చూసాం. ఆ తర్వాత నేను చెప్పినట్టుగా నవంబర్ 17th కూడా చైతు ఇవాళ హిడ్మాన్ ఇవాళ చంపేస్తాం. అంతేకాకుండా గతంలో ఫిబ్రవరి 9వ తారీఖున, అలాగే మే 24,
2025లో పప్పు లోహారా కానివ్వండి ప్రభాత్ ని అప్పుడు మట్టుపెట్టడం అనేది మనం చూసాం. ఇక ఈ మధ్య కాలంలో చూస్తే మాత్రం ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి మొన్నటికి మనం చూసాం. మల్లోజుల వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఆ తర్వాత ఆసన వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు కానివ్వండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అడవుల్లో ఉండి చేసేదానికన్నా ప్రజా జీవితంలోకి రావాల్సిన అవసరం ఉంది, ఇక్కడ వచ్చి వాళ్ళు పోరాడాల్సిన అవసరం ఉందనే విధంగా మాట్లాడుతూనే అక్కడ ఉన్న సమస్యలు కానివ్వండి, లేకపోతే ఉద్యమం మధ్యలోనే జరుగుతున్న ఆ పరిణామాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ మధ్యలో ఉన్న విభేదాలు, వీటన్నిటి గురించి కూడా మల్లోజులు రాసిన లేఖ అన్నది ఖచ్చితంగా కనువిప్పు కలిగించాల్సింది. బట్ హిడ్మాని మాత్రము ప్రైమ్ సస్పెక్ట్లో పెట్టుకున్నారు, ప్రైమ్ టార్గెట్లో పెట్టుకున్నారు. కానీ బట్ ఎంతసేపు అయినా ఆయన వచ్చి లొంగిపోతారని వెయిట్ చేశారు. బట్ ఆయన లొంగిపోకపోవడంతో ఆయన ఇవాళ ఈ ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఆయన మీద ₹1 కోటి రివార్డు ఉందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా 27 మేజర్ కేసెస్లో ఆయన నిందితుడిగా ఉన్నాము. గత 2 దశాబ్దాల నుంచి కూడా ఆయన చాలా కీలకంగా ఉన్న విషయం అయితే మనకు అర్థమవుతోంది. దేవిక. Right. Thank you for the update, Chidambar Reddy.